మన జీవితంలో చాలా సమస్యలు ఎందుకొస్తాయి తెలుసా? మన మాటలు, మన స్పందనలు, మన ప్రవర్తన వల్లే. ఎలా అంటే, ఒక చిన్న మాట సంబంధాన్ని కాపాడుతుంది. అదే మాట సంబంధాన్ని పాడు చేస్తుంది. అంటే, మన ప్రవర్తన బిహేవియర్తోనే మన జీవిత ఫలితం. మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎందుకలా ప్రవర్తిస్తామో, ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ప్రవర్తన అంటే, మనం ఎలా మాట్లాడతాం, ఎలా స్పందిస్తాం, ఎలా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. ఉదాహరణకి, ఎవరైనా మీపై కోపంగా మాట్లాడితే మీరు కూడా కోపంతో స్పందిస్తారా? లేక సైలెంట్గా ఉంటారా? ఇది మీ ప్రవర్తన. కానీ ఇది యాదృచ్ఛికం కాదు. ఇది రెండు ముఖ్యమైన వాటిపై ఆధారపడుతుంది: ఆలోచనలు మరియు భావాలు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మీరు ఇలా అనుకుంటే, నేను ఏం చేసినా ఫెయిల్ అవుతాను అనుకున్నప్పుడు మీరు ప్రయత్నించరు. అప్పుడు మీరు ఇలా అనుకోవాలి: నేను తప్పకుండా సాధిస్తాను అని. ఇలా అనుకుంటే మీరు కష్టపడతారు, ఫలితం వస్తుంది. ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ప్రవర్తనతో లక్ష్యాన్ని సాధించాలి. మన భావాలు కూడా ప్రవర్తనపై పెద్ద ప్రభావం చూపుతాయి. కోపం, భయం, ప్రేమ, ఆనందం. కోపంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడతాం. ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడతాం. అంటే మీ భావం మారితే ఖచ్చితంగా మీ ప్రవర్తన మారుతుంది. ఒక చిన్న ఫార్ములా గుర్తుంచుకోండి: ఆలోచన, భావం కలిపి మన ప్రవర్తన. ఉదాహరణకి, ఆలోచన, అతను నన్ను గౌరవించలేదు అని ఆలోచన వచ్చినప్పుడు మన భావం కోపం, మన ప్రవర్తన తగువులకు దారితీస్తుంది. మరి ఎలా ఉండాలి అంటే, ఈ విధమైన ఆలోచన ఉండాలి: అతను ఆ పని తెలియక చేశాడు, లేదా అనుకోకుండా అలా అన్నాడు అని అర్థం చేసుకోవాలి. ప్రవర్తన నెమ్మదిగా స్పందించగలగాలి. చెడు ప్రవర్తన వల్ల నష్టాలు ఏర్పడతాయి. స్నేహితుల, కుటుంబ, బంధుత్వ బంధాలు పాడైపోతాయి. అవకాశాలు కోల్పోతాం. మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. చాలామంది జీవితంలో ఫెయిల్ అవ్వడానికి కారణం టాలెంట్ కాదు, ప్రవర్తనే. టాలెంట్ కూడా ప్రవర్తనతోనే మెరుగుపడుతుంది. మంచి ప్రవర్తన ఎలా అలవాటు చేసుకోవాలి? మీ ఆలోచనలు మార్చుకోండి. నెగటివ్ నుండి పాజిటివ్కి భావాలను కంట్రోల్ చేయండి. వెంటనే స్పందించకుండా 5 సెకండ్స్ ఆగండి. మాట్లాడే ముందు ఆలోచించండి: ఇది అవసరమా అని మిమ్మల్ని మీరే అడగండి. సానుకూల వ్యక్తులతో ఉండండి. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ బిహేవియర్ను ప్రభావితం చేస్తారు. సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోండి. నేను ఇలా ఎందుకు స్పందించాను అని అనలైజ్ చేయండి. మీ జీవితం మారాలంటే మీ పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తన మారితే చాలు. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మీ భావాలను రూపొందిస్తాయి. మీ భావాలు మీ ప్రవర్తనను నిర్ణయిస్తాయి. మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ టాపిక్ ఉపయోగపడితే లైక్ చేయండి. మన వ్యూవర్స్ కోసం మీ లైఫ్లో ఒక సిట్యుయేషన్ కామెంట్ చేయండి. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.